నర్సలిపురం నుంచి వచ్చాము. నా పేరు రాజేశ్వరి. మా కుటుంబం, మా ఫ్యామిలీ వచ్చాము. ఎప్పటి నుంచో చూడాలని ఈ చౌటప్పల్లో ఈ ఆశ్రమం. ఇప్పటికీ నాకు ఇదైంది. వాతావరణం బాగుంది, చాలా బాగా అనిపించింది. ఈ ఆశ్రమం చాలా బాగా అనిపించింది. ఈ ఆశ్రమంలో హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అనాథుల వాళ్ళకి చోటు చూసుకోవడానికి అందరూ స్టాఫ్ కూడా చాలా బాగా హెల్పింగ్గా వర్కింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది చూడడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.